హలో గాయ్స్, టుడే వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా సంచులు వడ్లయితే నానబెట్టాము పుట్టమ్మడిలో పుట్టం చల్దామనేసి 2 days అయింది నానబెట్టి మొలకైతే ఎలా వచ్చాయి చూడండి. అయితే మా అన్న ఆటోలో అయితే వేసుకొని సంచులాన్ని పొలంకి అయితే వెళ్తున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తండ్రి వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మా పొలంలో అయితే వడ్లు చల్లుతున్నారు. అంటే పుట్టమ్మడి అనేది మా నాన్న చల్లుతున్నాడు, నేనైతే వచ్చేసాను. అంతా దుక్కి అయితే కొట్టేశారు పొలాల్లో. పొలం కోసేటప్పుడైతే నేను రాలేను, అందుకోసం వీడియో అయితే తీయలేను. ఇది మళ్ళీ కోతలు అయిపోయింది, మళ్ళా పుట్టం రెడీ చేస్తున్నారు. అందుకుంటే అక్కడ అయితే నిన్న 2 రోజుల క్రితం అయితే వడ్లైన నానబెట్టేశారు. మొలకలు జిల్లాలు ఎలా వచ్చినాయి. వడ్లయితే చల్లేస్తాము, తీసాము ఇక్కడికైతే. వడ్లయితే సంచుల నుంచి తీసి కింద బరకంలో వేసి దాన్ని అతుక్కుంటాయి కదా, విడివిడిగా చేయాలి. మా అన్న అయితే దాన్ని కలుపుతా ఉన్నాడు విడివిడిగా చేసి, అంటే చల్లేటప్పుడు ముద్దలుగా రావద్దనేసి విడిగా చేస్తున్నాడు. పుట్టమ్మడి అయితే రెడీ అయిపోయింది. ఆ తీసిన వడ్లనైతే గంపలో నింపితే మా నాన్నకి తెచ్చాను. మా నాన్న అయితే చల్లుతున్నాడు చూడండి అక్కడ. మా నాన్న మా అన్న అక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళైతే వాటిలైతే చల్లేస్తున్నారు. మా నాన్న వాటిలో చల్లుతుంటే నేనైతే మా నాన్నకి అందిస్తున్నాను వాటిలైతే తీసుకెళ్ళి. అక్కడ ఏం మాట్లాడలే, అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా నాన్న చల్లుతున్నాడు చూడండి. మొత్తం 4 సంచులు మొత్తం మా నాన్న నేను మా అన్న ఇద్దరం. మా అన్న నేను అందించాం, మా నాన్న చల్లేశాడు. बीज अंदर गए तक जरा पकड़ ली तक. వీడియోస్ అయితే తీస్తున్నాను, బట్ నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలా, కానీ అసలు వ్యూస్ రావట్లేదు. నాకు ఎందుకో అర్థం అవ్వట్లేదు. కానీ ప్లీజ్ వీడియోస్ని చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు కానీ వ్యూస్ రావట్లేదు. అందుకోసం నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. అందుకోసం వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను నేను. అయితే వడ్లయితే చల్లడం అయిపోయింది, లాస్ట్ ఉండేది. ప్లీజ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ తీస్తాను ప్లీజ్.